కడప జిల్లా పులివెందుల టౌన్ సీఐ శ్రీరామ్ రౌడీ షీటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. లాఠీ, బెల్ట్, గన్ వీటిలో ఏవి వాడాలో రౌడీ షీటర్ల ప్రవర్తనను బట్టి ఉంటుందని అన్నారు. పులివెందుల పరిధిలో 140 మంది రౌడీ షీటర్లున్నారని, వారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండడానికే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సీఐ తెలిపారు. పట్టణ పరిధిలో ఎక్కడైనా గంజాయి అమ్మితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గొడవల్లో రౌడీ షీటర్ల పాత్ర ఉందని తేలితే ఘటనా స్థలం నుంచే కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. పులివెందులను పీస్ఫుల్ గా ఉంచాలని అన్నారు. మంచి బతుకుతా ఉంటాము. దీంట్లో నాకు తెలిసి చాలా వరకు గౌరవంగానే బతుకుతున్నారు నాకు తెలిసి. అందుకే నేను ఎవరికి ఈడ గౌరవంగానే చెప్పాలనే ఉద్దేశంతో గౌరవంగా చెప్తున్నా. మంచి వాతావరణంలో బతకండి, మీరు మంచిగా ఉండండి, మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా మంచిగా ఉండేటట్టు చేయండి. మీ ద్వారా ఏదైనా రౌడీ షీటర్ ద్వారా ఏదైనా ఒక చిన్న క్రైమ్ రిపోర్ట్ అయినా, మీ ద్వారా ఇండైరెక్ట్ ప్రొవోకేషన్తో ఏదైనా జరిగినా రోడ్ల మీద నుండి మళ్ళీ అత్యంత కాదు కౌన్సిలింగ్. అరే పోలీసు వాళ్ళు రౌడీల్ని ఇట్లా కూడా కొడతారా, రాక్షసంగా ఇట్లా కూడా డీల్ చేస్తారనేటట్టు చూస్తా. అట్లా డీల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చుట్టుపక్కల టౌన్లో కానీ మన పల్లెల్లో కానీ ఎక్కడ చిన్న రక్తపాతం జరిగినా దాంట్లో రౌడీ షీటర్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం చాలా 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 రాక్షసంగా డీల్ చేయాలి. ఇంకా దానికి స్థాయికి మించి లాఠీ వాడాలనా లేకపోతే ఏంది పిస్టల్ వాడాలనా అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు మంచిగా ఉన్నారనుకో మేము కూడా గౌరవిస్తాం. అరే వాడు ఒకప్పుడు రౌడీ షీటరు, ఇప్పుడు ప్రశాంతంగా వాడు బతుకుతా ఉన్నాడు, వాడిని అనవసరంగా సఫర్ చేయకూడదు అని మేము కూడా ఏం చేస్తామో కొద్దిగా సింపతి ఉంటుంది. ఎవరైతే మంచి సత్ప్రవర్తనతో బతుకుతున్నారో వాళ్ళకి కుదిరితే వాళ్ళ రౌడీ షీట్లు కూడా క్లోజింగ్కి మేము సపోర్ట్ చేస్తాం. అయితే ఎట్లుండాలా, మీరు మంచి వాతావరణంలో బతకాలా, భవిష్యత్తులో కూడా వీడు నేరం చేయడు అని మేము భ్రమిస్తే మేము మా సీనియర్ ఆఫీసర్స్కి ఖచ్చితంగా మేము ప్రపోజల్ పెడతాం. రెండోది, ఏదైనా క్రైమ్ జరిగిందంటే మాత్రం నేను చెప్పిన ఆఫర్లు అన్నీ ఉంటాయి. ఆఫర్తో పాటు ఏంది పిల్లల్ని వదిలేసి పీడీ యాక్ట్ మళ్ళీ 2-3 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. పీడీ యాక్ట్లు పెడతాము, ఎక్స్టర్మెంట్స్ అంటే జిల్లా బహిష్కరణలు. దయచేసి ఈ పరిస్థితి